దేనిని మరువక కొనియా. హల్లెలూయా. 10 సంవత్సరాలు స్పాన్సర్ చేసి మీ అమ్మగారు మీకు ఆడపిల్లలకి 11వ ఏటకి నేను చేయలేను లేవే కోళ్ళు వచ్చిందిగా అన్నారనుకో, ఎదురు తిరిగిపోయారనుకో, అది కృతజ్ఞత ఉన్నట్టేనా? చెప్పట్లే ఎవరో, ఉన్నట్టు కాదు. 10 సంవత్సరాలు దేవుడు అన్నీ ఇచ్చి 11వ ఏట ఏమన్నా ఇవ్వకుండా ఉన్నాడనుకో, ఎదురు తిరిగిపోదామా? కష్ట సంవత్సరాలు వస్తాయి, ఇరుకు సంవత్సరాలు. ఈరోజు యెషయా గ్రంథం 40వ అధ్యాయం మేము ధ్యానించాం. 40వ అధ్యాయంలో 2వ వచనంలోనూ 3వ వచనంలోనూ అంటాడు, యెరూషలేము గురించి ఆమె యొక్క యుద్ధ దినములు సమాప్తమాయను అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యుద్ధ దినములు అన్ని రోజులు ఉంటాయా? కష్టకాలం అంతా ఉంటుందా? ఏదో ఒక రోజు అది ముగించబడుతుంది. దేవునికి స్తోత్రం. మీరేమి కంగారు పడనక్కర్లా, ప్రభువు మనతో కూడా ఉంటాడు. ఆయన నిన్ను వదిలేవాడు, నిన్ను విడువను ఎన్నడును. నువ్వు చేయవలసిందల్లా ఏంటి? దేవుని హృదయాన్ని నింపు. ప్రాణంతో ఒక మాట చెప్పు, నా ప్రాణమా యెహోవాను సన్నిధి, నా అంతరంగమునున్న సమస్తమా. మరేం చేస్తానమ్మా? నేను వేయాల్సిన గంతులు చాలా ఉన్నాయమ్మా అని అడుగుపోతారు 8, 9, 10కి వచ్చేసరికి. అందుకని మీరేం చేయాలి? అమ్మాయి, ఆయన చేసిన ఉపకారములు ఏం చేశాడే అన్నప్పుడు, ఇదిగో పుట్టినప్పటి నుంచి మీరు చెప్పాలి. అసలు పుట్టినప్పుడే కష్టం అన్నారు తల్లి, కానీ ఒక రోజు వస్తుంది. మన శ్యామగాడు చూడండి, శ్యామ ఒకడు ఉన్నాడు, హాస్టల్లో చదవాల. ఈ ఊరు ఆయన పేరేంటి, శంకర్ గారు తీసుకొచ్చాడు. వాడికి 100 చెప్పినా చెలరేగిపోయాడు. ఈ మధ్యకాలంలో దేవుడు అట్ట కిడ్నీలో 2 పడేశాడంట. ఇక కింద పడి దొర్లుతున్నాడంట. ఇప్పుడు చెలరేగిపోయినోడల్లా యేసయ్యా యేసయ్యో స్తోత్రం అయ్యో, నా పని అయిపోయింది అయ్యో, బతికితే చాలయ్య అంటున్నాడు. దేవుడు తీసుకొస్తాడు, బిడ్డలందరిని దారిలోకి తెస్తాడు. దేవునికి స్తోత్రం. అట్టి కృపలతో దేవుడు మన బిడ్డలందరినీ బ్రతికించి, దీవించి, ఆశీర్వదించి, పరిశుద్ధపరిచి దేవుని నామ మహిమార్థమై వాడుకొనుగాక, దీర్ఘాయుష్మంతులుగా చేయునుగాక, ప్రయోజకులుగా చేయునుగాక. చంటి బిడ్డను దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. మీ అందరికి వందనాలు. చిన్న ప్రార్థన. మా పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు. శ్యామును నాయన ఇదిగో పరిమళమ్మను మీరు దీవించి ఇచ్చినటువంటి ఈ సుజన్ రాజును మీరు దీవించండి, ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి, యోగ్యునిగా చేయండి, దీర్ఘాయుష్మంతునిగా చేయండి, వాక్యం చదివే బిడ్డనుగా చేయండి, వాక్యాన్ని ఎరిగి ఉన్న బిడ్డనుగా చేయండి, సేవకునిగా చేయండి. అనేక మందికి దీవెనకరమైనటువంటి గొప్ప కృప, అనేక మందికి భోజనం పెట్టే కృప, అనేక మందికి ఆశీర్వాదాన్ని పంచే కృప ఆ బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. సంఘంలో గొప్ప దీవెనకరమైన బిడ్డనుగా పెంచండి. నానమ్మను నాయన, ఇదిగో తాతయ్యను, అమ్మమ్మను, తాతయ్యను, బంధుమిత్రులందరినీ పేరు పేరు వరుసను దీవించి, ఆ బిడ్డను దీవించడానికి వచ్చిన బిడ్డలందరినీ బహుగా దీవించి రాత్రి ఆశీర్వదించి పంపమని ప్రార్థిస్తూ, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా ప్రాణమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకని మాకు మేము బోధించుకోవడానికి, బుద్ధి చెప్పుకోవడానికి మీ కృప సహాయం మాకు అందించమని, క్షేమము దయచేయమని, మా నోటిని కాచుకోవడానికి మాకు సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం, సన్నిధానం, ప్రియులారా కూడియున్న మనకు భూలోకములో ఉన్న సకల పరిశుద్ధులకు సదా తోడయుని నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. సుజన్ రాజుకు హ్యాపీ బర్త్డేలు. త్వరగా వచ్చాయని ముగించేద్దాం. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడని పేకదా, ఇకను కూడా ఇంత
రండి రండి, తాతలు అమ్మమ్మలు రండి, నానమ్మలు. కాచిన దేవా ఇంత నీదు కృపలో ఎన్ని ఏండ్లు గడచినా, ఎన్ని తరాలు మారి. ప్రసాద్ గారు అక్కడ మారినా మారని దేవుడు నీవే యేసయ్యా, మార్చిన నా జీవితం నీకే. మారని పీడని నీదయ్యా, మార్చిన నా జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. రండి రండి, అమ్మగారు అయ్యగారు కూడా జాయిన్ అవ్వండి. జెన్నీ అయ్యగారు, హల్లెలూయా, స్తోత్రం. పెద్దమ్మగారు కూడా జాయిన్ అవ్వండి ప్లీజ్. హల్లెలూయా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ బిడ్డకు దేవుడు దీర్ఘాయువును కలుగు చేయునుగాక. ఆమేన్. సృజన్ రాజు యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ సృజన్, హ్యాపీ బర్త్డే. హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ సృజన్ రాజు, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ. మే గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, మే గాడ్. నాన్న ఉఫ్ఫాను ఉఫ్ఫాను దా అనాలి, నువ్వే అనాలి, నేనంటే మారట్లేదు. రైట్. హల్లెలూయా. నీకు డబల్ కోటింగ్ వచ్చిందిరా, ఇదిగో. దా. రైట్, వెరీ గుడ్ బాయ్. కొంచెం కొంచెం తింటున్నాడు మీ అబ్బాయి. హల్లెలూయా, హల్లెలూయా. నా యేసయ్యా, హల్లెలూయా, నా యేసయ్యా, హల్లెలూయా, నా యేసయ్యా. ప్రాణనాథ నిన్నే చూడా వేచి ఉంటిని. ఎవరికన్నా క్రీమ్ అన్నా పెట్టండి, ఉట్టి క్రీమ్ పెట్టండి, తింటాడని చూద్దాం. అది తగిలితే కొంచెం స్పీడ్ కాదు నన్ను, ఉట్టి క్రీము ఏళ్ళతో తీసి పెట్టండి. బర్త్డే డ్యాన్స్ చేస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు పెట్టరా, క్రీమ్ పెట్టి చూద్దాం, తీపి తగిలితే తింటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, గుడ్. అది వాళ్ళ అమ్మకి తెలిసేట పెట్టాలి. రైట్. ఫోటో అంటే చూడు, ఫోటో చూడు, ఫోటో చూడు. తాత కొరకు నేను మంచిది, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో తినే వాళ్ళకి పెట్టండి, ఎంత తినేస్తారు. కందని ఉన్నతమైనని ఉద్దేశములను
నా ఎడల సఫలపరచి ఊహల కల్లోలములో